వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు వివిధ చిత్రాలు వాటిలో నటించినటువంటి హీరోలకు అదేవిధంగా దర్శక నిర్మాతలకి మరి వారందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి ప్రతిభ కనపరిచినటువంటి నటినటులకు అవార్డులు ఇచ్చినటువంటి కార్యక్రమం మరి గద్దర్ గారి పేరు మీద పెట్టి మరి తెలంగాణ మరి గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆయన చేతుల మీదుగా అదేవిధంగా పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. వారి చేతుల మీదుగా మరి అనేక మంది ప్రముఖులకి అవార్డులు అందించారు, గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్. సో అయితే ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, విజువల్స్లో కానీ స్క్రీన్ మీద కానీ చూడొచ్చు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరుని ఎట్టకేలకు మరి పుష్ప పేరు పలికాడు. ఎందుకంటే అల్లు అర్జున్ గారంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రతి దాంట్లో కూడా కాస్త సంచలనంగా మారాడు. అంటే కాస్త ఆయనకి యాటిట్యూడ్ ఎక్కువ అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయన అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే గతంలో కనుక చూస్తే పుష్ప 2 మరి సక్సెస్ మీట్కి సంబంధించి ఒక వేదిక మీద ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడుతూ పాపం చాలాసేపు ఆయన స్ట్రగుల్ అయ్యారు, పేరు మర్చిపోయి పక్కన ఎవరో రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందిస్తే కానీ పేరు చెప్పలేకపోయిన పరిస్థితి చాలా క్లియర్గా అందరికి కూడా కనపడింది. ఆ వీడియోలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి, లైవ్ వీడియోలు అన్నీ కూడా రికార్డ్ అయ్యి సోషల్ మీడియా మొత్తం కూడా రచ్చరచ్చగా సాగింది. అటు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు చాలామంది అయితే మాత్రం మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రముఖులు కూడా అనుకోవట్లేదని చెప్పేసి పాపం ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మరి అల్లు అర్జున్ గారి మీద అయితే రెచ్చిపోయారు ఈయన, ఎందుకంటే పేరు మర్చిపోయారు కాబట్టి. సో మరి ఇప్పుడు ఈరోజు మాత్రం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో మరి అందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. మరి ఎవరైతే అల్లు అర్జున్ గారు ఉన్నారో మరి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరుని గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అని చెప్పేసి అందరూ ఆసక్తిగా చూస్తే హానబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అన్నగారు అని చెప్పేసి మొత్తానికైతే అల్లు అర్జున్ గారు అయితే పేరు పలికారు. అయితే నేను తగ్గేదేలే అంటూనే తగ్గి మరి ఆయన కాస్త గౌరవంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ ఆయన పేరు మర్చిపోతాడని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ కూడా ఆయన పేరు అయితే ఎవరు మర్చిపోలేదు, పేరు పలికారు ముఖ్యమంత్రి గారి పేరు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం చాలా క్లియర్గా అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. మరి ముఖ్యమంత్రి గారి పేరు పలికారు, కాసేపు మాట్లాడారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఒక సినిమా డైలాగ్ చెప్తామని చెప్పేసి అన్నారు. సరే అందరూ కూడా చెప్పమన్నారు. చెప్తుంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పి మళ్ళీ ఏదో రప్ప 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 నరుకుతానని చెప్పేసి డైలాగ్ చెప్పి ఎవ్వరు తగ్గేదిలే అని చెప్పేసి ఆ వేదిక మీద కూడా మరి అల్లు అర్జున్ గారు ఆ విధంగా మాట్లాడటం అందరినీ కూడా ఒకసారి షాక్కు గురి చేసింది, ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదేంటి నా ఇంకా మారడా ఈయన ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఆ డైలాగ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? అంటే అఫ్కోర్స్ ఆయనకి పుష్ప సినిమాకి ఆయనకి అవార్డు వచ్చినప్పటికీ కూడా ఆ డైలాగ్ చెప్పి ఎవ్వరు తగ్గేది లేని డైలాగు, ఎందుకంటే సింక్ అయింది అక్కడ చాలా క్లియర్గా అక్కడ మ్యాచ్ అయిపోయింది డైలాగ్. ఆయన చెప్పిన డైలాగు అక్కడ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఆయనకి మధ్య ఏదో ఒక గ్యాప్ ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే తెలంగాణ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈయన మరి సినిమాకి సంబంధించి ఒక థియేటర్లో సంధ్యా థియేటర్లో ఈయన వచ్చిన సందర్భంలో పుష్ప 2 సినిమా చూడటానికి మరి అక్కడ ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవటం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయడం, తెలంగాణ పోలీసులు, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం. సో ఈ సన్నివేశాలన్నీ కూడా గమనిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మధ్య అదేవిధంగా అల్లు అర్జున్ గారికి మధ్య ఏదో ఒక గ్యాప్ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాట వాస్తవం ప్రజల్లో. అది వారిద్దరి మధ్య గ్యాప్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మరి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి అవార్డులు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో అల్లు అర్జున్ గారు కూడా అవార్డు గ్రహీత కాబట్టి ఆయన కూడా వచ్చి గౌరవంగా అవార్డు తీసుకున్నారు, గౌరవంగా ముఖ్యమంత్రి గారు పేరు పలికారు. సరే అంతటితోటి పేరు పలికి వెళ్ళొచ్చు, మరి ఈయన ప్రత్యేకంగా అక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పి రప్ప రప్ప నరుకుతాన డైలాగ్ చెప్పి ఎవ్వ తగ్గేదేలే అని చెప్పేసి స్టేజ్ మీద మాట్లాడటం ఇది నిజంగా ఆయన అమాయకత్వమా లేకపోతే నిజంగా ఆయన యాటిట్యూడ్ మళ్ళీ చూపిస్తున్నారా? అంటే నేను తగ్గను, ఎవరి ముందు నేను తగ్గాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన ఏమైనా యాటిట్యూడ్ చూపిస్తున్నారా అని కూడా రకరకాలుగా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈయన డైలాగ్ చెప్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు అనమాట. చాలా ఆశ్చర్యంగా నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు. అంటే ఏంటి ఇతను, అంటే ఇతనిలో మార్పు లేదా, నిజంగా అందరూ అనుకున్నట్టు ఇతనికి యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటున్నట్టు వచ్చి ఈ వేదిక మీదకి వచ్చి ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పి నా ముందు తగ్గేదేలే అని చెప్పేసి మాట్లాడటం అవసరమా అని చెప్పేసి అన్నట్టుగా
ముఖ్యమంత్రి గారు మనసులో ఆ విధంగా అనుకుంటున్నట్టుగా కనిపించారు పబ్లిక్లో ఆ వేదిక మీద. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి ముందు మరి తాను తగ్గి ముఖ్యమంత్రి గారి పేరు చెబుతూనే నేను తగ్గేదే లేదు అనేటువంటి డైలాగ్ని అల్లు అర్జున్ గారు చెప్పటం ఏదైతే ఉందో అది నిజంగా కూడా అక్కడ చూసే వాళ్ళందరూ కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా గమనించారు. ఎందుకంటే పాపం చాలాసేపు గతంలో మరి పుష్ప 2 సక్సెస్ మీట్కి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి గారి పేరు పలుకుతారా లేదా అని చెప్పేసి అందరూ చూసిన క్రమంలో చాలాసేపు పేరు పలకలేకపోయారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, తర్వాత ఏదో కాసేపు నీళ్ళు నవ్వులారు, మళ్ళీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అన్నారు, పేరు చెప్పలేకపోయారు. ఎవరో అందిస్తే కానీ రేవంత్ రెడ్డి గారిని చెప్పలేకపోయారు. అప్పుడు అంతా ట్రోల్ అయిందనమాట. అరే ముఖ్యమంత్రి గారి పేరు కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంటున్నారని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. సో ఏదేమైనప్పటికీ ఈసారైనా పేరు చెప్తాడా మర్చిపోతాడా అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి అక్కడ గద్దర్ గారి అవార్డ్స్ వీక్షిస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఈ యొక్క సన్నివేశాన్ని అదేవిధంగా అల్లు అర్జున్ గారి స్పీచ్ని కూడా చాలా ఆసక్తిగా అందరూ కూడా అబ్జర్వ్ చేశారు. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు పేరు పలికారు. పేరు పలికిన తర్వాత సినిమా డైలాగ్ చెప్పి ఎవరు తగ్గేది అని చెప్పడం ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా ఈయన అల్లు అర్జున్ గారు నిజంగానే ఆయన తగ్గడం అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుకి సంబంధించి ఇది ఒక ఆసక్తికర సన్నివేశం అని అయితే చెప్పుకోవాలి.